మతస్థులను శ్రీవారి సేవకు అనుమతించే అంశాన్ని పరిశీలిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి ప్రకటించడం పట్ల బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. అన్య మతస్థుల సేవలను వినియోగించుకుంటామని ధర్మారెడ్డి ఏ హోదాలో ప్రకటిస్తారని భానుప్రకాష్ ప్రశ్నించారు. అన్య మతస్థుల సేవలు టీటీడీకి అవసరం లేదన్నారు. టీటీడీలో పనిచేస్తున్న అన్య మతస్థ ఉద్యోగులను వెంటనే ప్రభుత్వానికి సరెండర్ చేయాలని డిమాండ్ చేశారు. హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఇప్పటికే శ్రీవారి దగ్గర ఉప్పు తింటూ శ్రీవారి దగ్గర జీతం తీసుకుంటూ శనివారం పూట హారతి తీసుకోకుండా శ్రీవారి ప్రసాదం తీసుకోకుండా చాలా మంది అన్యమతస్తులు ఇప్పటికీ చాలా మంది తిరుమల తిరుపతి దేవస్థానాల్లో పనిచేస్తున్నారు. వారందరినీ విధుల నుంచి తప్పించి మిగతా ప్రభుత్వ శాఖలో బదిలీ చేయాలని చెప్పి మేము గతంలో కూడా డిమాండ్ చేయడం జరిగింది. నిన్న డైలీ ఈవో కార్యక్రమంలో ఒక భక్తుడు ఫోన్ చేసి అన్యమతస్థులకి శ్రీవారి సేవకి అవకాశం ఇస్తారని చెప్పి అంటే దాన్ని పరిశీలిస్తామని చెప్పి టీటీడీ ఈవో చెప్పడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. వెంటనే వారి మాటలు వెనక్కి తీసుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. వారి సేవలు మాకు అవసరం లేదు. మీరు ఏ హోదాలో టీటీడీ ఈవో అంత మాత్రాన మీ ఇష్టానుసారంగా మీరు స్టేట్మెంట్లు ఇస్తే ఎలా సరిపోతుందండి? అది వెంటనే మీ మాటలు వెనక్కి తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యమతస్థుల్ని శ్రీవారి సేవకులకి వినియోగించేదానికి వీల్లేదని చెప్పి భారతీయ జనతా పార్టీ గట్టిగా టీటీడీ యాజమాన్యాన్ని